అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి అసలు రీజన్ ఏంటి అంటే, నిన్న మేయర్ గారు, కమిషనర్ గారు ఎంత అరాచకంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్లుగా వాళ్ళ సమస్యలని అడగడానికని చెప్పి నిన్న జిహెచ్ఎంసీ ఆఫీస్, ఆ ఆఫీస్ కూడా ఏంటంటే మా ఆఫీసు, ఎన్నుకోబడ్డ మేము ఆఫీస్కి వెళ్ళి సమస్యలు ఉన్నాయని చెప్పి అడగడానికి అక్కడికి వెళ్ళినాము. డిస్టర్బెన్స్ కూడా ఏమి చేయలేదు, ఒక చైర్ ముట్టుకోలేదు, ఏమి ముట్టుకోలేదు. అక్కడ కింద బండల మీద కూర్చొని మేయర్ గారిని, కమిషనర్ గారిని రమ్మనండి, మేము గత 4 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కి సమస్యలు ఇంకా కావట్లేదు, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా అట్లాగే నానుస్తున్నారు, పనులు ఎందుకు జరగట్లేదు, మాకు సమాధానం చెప్పాలి అని అడిగినాం. కేవలం అదొక్కటే. అక్కడ కూడా మీడియా మిత్రులు ఉన్నారు, అక్కడ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది ఉంది. మేము అక్కడ కూర్చున్నందుకు హడావిడిగా, అసలు అనవసరంగా ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడతారు. ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఏదో బర్రెలను గొడ్లను ఈడ్చుకొని పోయినట్టుగా మమ్మల్ని పిచ్చోళ్ళని ఇట్లా గుంజుకుంటూ పోవడం రోడ్ల మీద, ఇట్లా మొత్తం ఆ లిఫ్టులల్లా మెట్ల మీదకి వెళ్ళి. అంత అవసరం ఏముంది? మేము కేవలం ఏం అడిగినాం, మాకు సమాధానం కావాలి. సమాధానం మేయర్ దగ్గర లేదు, అధికారులు బయటికి రావడానికి మొహం లేదు. కాబట్టి పోలీసు వాళ్ళని పంపించి, నేను అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ లేకపోతే జిహెచ్ఎంసీ సిబ్బంది తోటి నన్ను ఈడ్చుకొని కిందికి తీసుకెళ్లారు. 7th ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక DCM లో వేసుకొని చిక్కడపల్లి స్టేషన్ కి తీసుకెళ్లారు. నా వెంబడి శ్రవణ్ అన్న, మహేందర్ అన్న, మూసాపేట్ కార్పొరేటర్, వాళ్ళిద్దరికి డ్యామేజ్ అయ్యి బ్లడ్ వచ్చింది, షర్టులు చినిగిపోయినాయి. శ్రవణ్ అన్న అయితే లిటరల్ గా ఎత్తి నెత్తి కింది కొడుతున్నారు. ఏమని అడిగితే మేము అనుకోలే, మాకేం కాదు అంటే, మా ప్రాణాలు పోయినా సరే ఇంత ఘోరంగా ఉంది. ఇక జిహెచ్ఎంసీలో జరుగుతున్న అన్యాయాల గురించి నేను చెప్తే 1 రోజు కాదు 2 రోజులు కూడా సరిపోదు. కాబట్టి మీ అందరికి అర్థమయ్యేటట్టుగా క్లుప్తంగా, చిన్న మా మేయర్ కి అర్థం కాదు కదా పెద్ద పెద్ద మాటలు ఆమెకి, అందుకని ఆమెకు ఒక రైమింగ్ లాగా, మనం చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా రైమింగ్, ఆ రైమ్ లాగా నేను ఒక పాట చెప్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జానీ జానీ ఎస్ పప్ప తెలుసు కదన్న, అట్లా ఒకటి చెప్తా, మీరు వినండి. జిహెచ్ఎంసీ రైట్, దీని పేరు collecting taxes, yes papa, street lights, no papa, new roads, no papa, breakages everywhere, yes papa, better sanitation, no papa, public money wasting, ha ha ha. ఇట్లుంటది మేయర్ పని. ఏమి చేత కాదు, ఏది అడిగినా లేదు లేదు లేదు. మళ్ళీ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి, పన్నులు తీసుకుంటున్నారు, పన్నులు ఎక్కడికి పోతున్నాయి అంటే కేవలం ఎంఐఎం వాళ్ళు పాలిస్తున్న ఏరియాలకే పోతున్నాయి. నేను అన్న ఇవాళ ఒక బీజేపీ కార్పొరేటర్ గా అడగట్లేదు, ఒక హైదరాబాద్ లో ఉన్న ఒక బిడ్డగా అడుగుతున్నా. ఇవాళ మేము ఏదైనా సమస్య కోసం అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీద గుంతలు ఉన్నాయి, ఎందుకు మేడం అని అంటే బీటీ ప్లాంట్ పని చేస్తలే అని అంటారు. చెట్ల కొమ్మలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు తీస్తలేరు అన్న అంటే DCM లేదు. చెత్త కుప్పలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు వస్తలేదు అంటే రామ్కి వాళ్ళు ఎత్తుకపోతలేరు. స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేవు, లైట్లు ఎందుకు వెలుగుతలేవు అంటే లాడర్ నిచ్చెన లేదు. దేనికి అడిగిన సమాధానం ఒకటే, లేదు లేదు లేదు. కానీ జిహెచ్ఎంసీలో ఉన్నది ఏంది అని అంటే 100 మంది సిబ్బంది ఉంటారు. దేనికి అంటే ప్రజల ముక్కు వెండి మరి అలా ట్యాక్సులు తీసుకోవడానికి, ఒక్క రోజు లేట్ అయితే ఛార్జీలు వేయడానికి దానికి ఉంటారు. దండిగా ఎక్కడ పడితే అక్కడ నాలాల మీద ఏడ పడతాడా దౌర్జన్యంగా పర్మిషన్లు ఇస్తారు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మోరీలు నిండుతున్నాయి, రోడ్లు బాగాలేవని అడిగితే మాకు తెలియదు, హైడ్రాని అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అంటారు. ఇది జిహెచ్ఎంసీ పరిస్థితి. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఇన్ని గణ సమస్యలు ఉన్నాయి. ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నారు, తూతు మంత్రంగా వస్తున్నాం పోతున్నాం ఉంది. మా సమస్యలకు పరిష్కారం చేయండి, సమాధానం చెప్పండి అంటే మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టి ఈడ్చుకోపోయి స్టేషన్లలో వేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేయర్ గారు అనుకుంటున్నారేమో వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళ నోరు మూయడానికి వీళ్ళని అరెస్ట్ చేపిస్తామని చెప్పి. మా నోర్లు ఎవరు మూయలేరు. రేపు కౌన్సిల్ మీటింగ్ దగ్గర కూడా మేము మాట్లాడతాము, ఇట్లనే అడ్డుకుంటాము. మాకు సమాధానాలు వచ్చేంత వరకు, ప్రజలకు మంచి జరిగేంత వరకు కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది.